గైస్ నేనైతే కనుక ఈరోజు బిగ్గెస్ట్ షాకింగ్ న్యూస్ అయితే చెప్పబోతున్నా. ఆల్రెడీ నేను అంతకు ముందు వీడియోలో చెప్పాను శ్రీజ రీఎంట్రీ ఉండదా అని చెప్పేసాను. సో ఆ అప్డేటే నేనైతే కనుక నీకు అప్డేట్ ఇవ్వాలి అని అనుకున్నాను. సో ఈ వీక్ అయితే కనుక ఫిక్స్ అనమాట. ఆల్మోస్ట్ 99.999% అయితే కనుక శ్రీజ వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఇప్పుడు దాకా ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్స్ అందరూ అంటే లైక్ వచ్చేస్తుంది అన్నారు కదా, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏంటి అని చెప్పేసి అని మెయిన్ అనమాట. సో ఇప్పుడు దాకా ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్స్ మొత్తం కూడా మనకి ఈ వీక్ సండే రోజు అయితే కనుక రీఎంట్రీ ఇస్తారు. రీఎంట్రీ ఇచ్చేసి అప్పుడు వాళ్ళందరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోమని హౌస్ మేట్స్ పరంగా చెప్తే కనుక అప్పుడైతే కనుక ఎవరికైతే మామూలుగా ఎవరికైతే హైయెస్ట్ వస్తారో వాళ్ళు వస్తారని చెప్పేసి అంటారు. సో దాన్ని మళ్ళీ బిగ్ బాస్ రివర్స్ చేసే అవకాశం ఉండిద్ది. ఎందుకంటే ఆల్రెడీ మనకి దివ్య విషయంలో కూడా అంతే, అందరూ దివ్యాన్ని వద్దనుకున్నారు. దివ్య లీస్ట్ ఉంది కాబట్టి దివ్యాన్ని పంపించారు. అలానే ఇక్కడ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళని పంపిస్తారేమో అని అనుకోవచ్చు. అయినప్పటికీ ఎలా వచ్చినా సరే, ఎంత తక్కువ వచ్చినా ఒకవేళ శ్రీజకి, ఎక్కువ వచ్చినా సరే పక్కాగా శ్రీజ అయితే కనుక ఎంట్రీ ఇచ్చేసిద్ది. అండ్ నాకు వచ్చిన తెలిసిన అప్డేట్స్లో అయితే కనుక వీళ్ళంతా కూడా ఈ వీక్ అంటే మన ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్స్ మొత్తం కూడా ఈ వీక్ మన ప్రెసెంట్ ఉన్న కంటెస్టెంట్స్తో పాటు ఉంటారు. వాళ్ళతో పాటు గేమ్ ఆడతారు. వాళ్ళు కూడా నామినేషన్స్కి వచ్చి ఆ నామినేషన్స్లో ఎవరైతే హైయెస్ట్ ఉంటారో వాళ్ళు నుంచుకొని మిగతా వాళ్ళని పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఇది కూడా ఎందుకు పెట్టారు అని అంటే, ఇప్పుడు దాకా మనకైతే కనుక అసలు బిగ్ బాస్ మొత్తం కూడా ఈ వీక్ అస్సలు పసే లేదు. ఈ వీక్ ఎపిసోడ్స్లో అయితే కనుక నాకైతే నేను ఏమైనా రివ్యూ అరే ఏం చేశారా, ఏం చెప్తాం రివ్యూ ఇవ్వటానికి అన్న టైప్లో అనిపించింది. అండ్ గొడవలు లేవు, లేకపోతే ఏమైనా గేమ్స్ వచ్చేదన్నా ఏ విషయమూ లేదు, వాళ్ళ దగ్గర ఇచ్చే కంటెంట్ కూడా లేదు, కామెడీ కూడా ఏం లేదు. సో అందుకని నాకు తెలిసినంత వరకు ఈ ఎలిమినేటెడ్ అయిన కంటెస్టెంట్స్ నుంచి మనకు ఆల్మోస్ట్ కాంబినేట్స్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి వీళ్ళతో ఆడినప్పుడు ఎలా పాయింట్స్ చెప్తారు, ఎలా గేమ్ ఆడతారు అనేది మొత్తం బేస్ చేసుకొని వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు ఉండి లైక్ వీళ్ళు కూడా సేఫ్గా ఆడతారా, లేకపోతే కనుక వీళ్ళ మొహం మీద వాళ్ళ పాయింట్లు చెప్పేసి నామినేషన్ చేసేసి వీళ్ళు కూడా వీళ్ళతో పాటు గట్టి పోటీ ఇచ్చి గేమ్ ఆడతారా అని చెప్పేసి అనేది కనుక మనకు నెక్స్ట్ వీక్ ఉండిద్ది. నెక్స్ట్ వీక్ నేను ఎక్స్పెక్ట్ చేసేది కనుక ఒక రేంజ్లో ఉండబోతుంది అని అనుకుంటున్నా. అండ్ ఎస్పెషల్లీ నేనైతే బాగా వెయిట్ చేస్తుంది మాస్క్ మ్యాన్. ఎందుకనంటే ఆయన ఫస్ట్ ఉన్నప్పుడల్లా మనం ఒకటి ఫిక్స్ అయ్యాం, అరే ఈయన మొహం మీద అన్ని కరెక్ట్ పాయింట్లు చెప్తాడు కానీ యాటిట్యూడ్ కొంచెం మూర్ఖత్వం అనుకుంటాం. కానీ ఇప్పుడు మాత్రం ఒకవేళ వస్తే ఇప్పుడున్న సేఫ్ కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఎలా ఇస్తారు, సంజనాకి కానీ, మాధురి వాళ్ళకి కానీ, సాయి అంటే లేటెస్ట్గా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరికీ ఎలా ఇస్తాడు, ఎలా మాట్లాడతాడు, వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాడు అనేది అయితే నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో 99.99% అయితే కనుక శ్రీజ ఫిక్స్. ఒకవేళ మనం చెప్పలేము, ఎందుకంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక పక్కాగా మాస్క్ మ్యాన్ కూడా 100% మాస్క్ మ్యాన్ కూడా మనకి ఈ నెక్స్ట్ లైక్ ఈ డబుల్ ఎలిమినేషన్ అయిపోతే మాత్రం శ్రీజ అండ్ మాస్క్ మ్యాన్ వీళ్ళిద్దరైతే కనుక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా మళ్ళీ సర్వైవ్ అవుతారు. సో ఇంక అప్పటి నుంచి గేమ్ ఎలా ఉండిద్ది ఏంటి అని అయితే కనుక ఫిక్స్ అనమాట. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ లేకుండా సింగిల్ ఏముంటే కనుక పక్కా శ్రీజ వెళ్ళిపోతుంది కూడా. నెక్స్ట్ మనకి సండే వెళ్తారు, మండే నుంచి వాళ్ళ గేమ్ చూపిస్తారు. అండ్ ఇక్కడ మరి శ్రీజ బయట చూసి వచ్చి సేఫ్గా ఆడిద్దా, లేకపోతే అంత ముందు ఆడినట్టుగానే ఆడిద్దా, లేకపోతే ఎలా చేసిద్దా ఏంటి అనేది కనుక మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాము. సో ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.